హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్. మనకు నిన్నటితో నామినేషన్ ప్రక్రియ అనేది పూర్తవడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియ జరిపించడం కోసం బిగ్ బాస్ ముగ్గురిని సంచాలకులను అయితే ఎన్నుకోవడం అనేది జరిగింది. యస్మి, నిఖిల్, నైనిక వీళ్ళు ముగ్గురు కలిసి నామినేషన్ ప్రక్రియ అనేది విజయవంతంగా జరిపించడం జరిగింది. ఆ తర్వాత మనకి లైవ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ వచ్చేసి గేమ్ కంటిన్యూ చేయడానికి వీళ్ళ ముగ్గురిని 3 టీముల్లాగా అయితే డివైడ్ చేశారనమాట. ఇక యస్మిక టీం వచ్చేసి నాగపాష, అభయ్ నవీన్, పేరెన్న, పృథ్వీరాజ్ తనైతే ఈ నలుగురిని అయితే ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. ఇక మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి భాషని ఎన్నిక చేసుకుంటుంది యస్మిక. తనకి మైండ్ గేమ్ అనేది ఇంపార్టెంట్, తెలివిగా ఆడాలి గేమ్ కాబట్టి నేను భాషని ఎన్నుకుంటున్నానని చెప్పేసింది. అందులో ఒకటి అభయ్ నవీన్ కూడా అంతే, మా టీం అనేది కొంచెం స్ట్రాంగ్గా కావాలి, మీరు వస్తే మా టీం అనేది స్ట్రాంగ్ అవుతుంది, గెలుస్తుంది అని చెప్పేసి నేను మిమ్మల్ని తీసుకుంటున్నాను అని చెప్పేసి తనకు చెప్పేసింది. పేరున కూడా అంతే, పేరున చాలా గేమ్ చక్కగా ఆడుతుంది, ఆల్రెడీ నాకు తెలుసు, అందుకనే నువ్వు మా టీంలోకి వస్తే మేము గెలుస్తాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి పేరునని తీసుకుంది. ఇక పృథ్వీరాజ్ తను చెప్తుంది, ఆల్రెడీ మన ఇద్దరము గేమ్ అనేది స్టార్టింగ్లో ఆడి ఓడిపోయాము, నేను బై లక్లో నేను హౌస్ స్వీప్ అయ్యాను కాబట్టి నువ్వు కూడా ఓడిపోయావు, కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ గేమ్లో గెలిస్తే మనం గేమ్ గెలిచినట్టు అవుతుంది, నీ కోరిక తీరుతుంది, నా కోరిక తీరుతుంది, మనం కష్టపడి ఆడినట్టు అవుతుంది అని చెప్పేసి పృథ్వీరాజ్ని తన టీంలోకి తీసుకోవటం అనేది జరిగింది. అలాగే వచ్చిన నలుగురు కూడా యస్మి టీంలోకి వెళ్ళడానికి అయితే చాలా ఇష్టంగానే వెళ్ళారు. మరి చూడాలి మీ ఈ నలుగురిలో ఎవరు బాగా గేమ్ ఆడతారు, మరి యస్మిక టీం గెలుస్తుందా లేదా అనేది మనం చూడాలి. ఈ టీంలో వచ్చేసి మొత్తం 5 మెంబర్స్ ఉన్నారనమాట. యస్మిక, నాగపాష, అభయ్ నవీన్, పేరెన్న, పృథ్వీరాజ్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టీం వచ్చేసి నైనిక కూడా 4 సభ్యులను అయితే ఎన్నుకోవడం అనేది జరిగింది. మొత్తం వీళ్ళ టీం వచ్చేసి 5 మెంబర్స్. నబిల్, గౌతమ్, విష్ణుప్రియ, అలాగే కిరాక్ సీత ఈ నలుగురిని అయితే తాను ఎంచుకోవటం అనేది జరిగింది. నవీన్ వచ్చేసి తను ఫిజికల్గా గేమ్ అనేది కరెక్ట్గా ఆడతాడని చెప్పేసి తనని ఎన్నుకుంది. గౌతమ్ వచ్చేసి తాను ఆలోచన శక్తి అనేది చాలా తెలివిగా ఆలోచిస్తాడు, ముందు చూపుతోటి ఆలోచిస్తాడని చెప్పేసి తనని ఎన్నుకుంది. విష్ణుప్రియ కూడా అంతే, తాను నాలాగే ఏదైనా ముఖ్యుడిగా చెప్పేస్తుంది, కరెక్ట్గా గేమ్ ఆడుతుందని చెప్పేసి తనని. నెక్స్ట్ వచ్చేసి కిరాక్ సీత కూడా అంతే, తను కూడా చాలా తెలివిగా గేమ్ ఆడుతుంది, ఏదైనా సరే ముఖ్యుడిగా చెప్పేస్తుంది, ఏదైనా వస్తే తాను వెనక అడుగయ్యేది, దేనిపైన నిలబడుతుంది స్టిక్కే దానిపైన ఉంటుంది, అందుకనే నేను ఈ నలుగురిని తీసుకుంటున్నాను అని చెప్పేసి నైనిక చెప్పడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి నైనిక టీములో ఉన్న నబీల్, గౌతమ్, విష్ణుప్రియ, కిరాక్ సీత ఈ నలుగురిలో ఎవరైతే గేమ్ బాగా ఆడగలుగుతారో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మరి నైనిక టీము ఈ గేమ్స్లో విన్ అవుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ టీం వచ్చేసి కిరాక్, నిఖిల్. ఈ టీంలో వచ్చేసి నిఖిల్ ముగ్గురిని ఎంచుకున్నాడు, మణికంఠ, బేబక్క, సోనియా. నిఖిల్ ఎంచుకున్న 3 మెంబర్స్లో మణికంఠన్ వచ్చేసి తాను తెలివిగా ఆలోచిస్తాడు, ఫిజికల్గా కూడా గేమ్ ఆడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తన ఆలోచనలు, తన తెలివి, తన సలహాలు అనేవి ఎంతో మా టీంకి అవసరం అని చెప్పేసి తనని ఎంచుకున్నాడు. అలాగే బేబక్కను కూడా. నెక్స్ట్ సోనియా వచ్చేసి లాస్ట్లో తను ఒకతే ఉంటుంది. ఆల్రెడీ యస్మికకి, నైనికకి సరిపోని సభ్యులు 2 సభ్యులు వచ్చారు, వాళ్ళిద్దరికి ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక ఆప్షన్ ఏది లేకుండా సోనియానైతే నిఖిల్ టీంలో వేయటం అయితే బిగ్ బాస్ జరిగింది. ఇక ఈ టీంలో వచ్చేసి మొత్తం 4, మిగతా 2 టీంలలో 5 సభ్యులను ఎంచుకోవటం అనేది జరిగింది. కాబట్టి బిగ్ బాస్ చెప్పింది ఏంటనంటే, నిఖిల్ టీంలో సభ్యులు అనేవాళ్ళు ఉన్నారు కాబట్టి, వేరే టీంలో 2కి సరిపడా టీంలు ఉన్నారు కాబట్టి మీ 2 టీముల్లో ఏ టీము గొప్పదనేది మీరు తెలుసుకోవాలి అని చెప్పేసి వాళ్ళకి గేమ్ అనేది పెడతాను అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం అనేది జరిగింది. ఇక ఈరోజు రాబోయే టాస్క్లో బిగ్ బాస్ సోనియా, యస్మికకి, నైనికకి ఈ రోజైతే లైవ్లో గేమ్ అనేది పెట్టడం జరిగింది. చూడాలి మరి ఈ 2 టీముల్లో ఎవరు విన్ అయ్యి నిఖిల్ టీం తోటి తలబడతారనేది మనం ఈరోజు రాబోయే లైవ్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బిగ్ బాస్ లైవ్ ఎపిసోడ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరొక లైవ్ అప్డేట్స్తో కలుసుకుందాం. బాయ్.